హలో అండి, నమస్తే. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను పిల్లలు మనం ఎలా చెప్తే వింటారు, పిల్లలు మనం చెప్పినట్టు ఎందుకు వినట్లేదు అనే ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియో చేశాక కొంతమంది కొన్ని ప్రశ్నలు వేశారు. ఏంటంటే పిల్లలు చెప్పినట్టు వినాలంటే ఏం చేయాలి, వాళ్ళు చెప్పినట్టు అసలు వినట్లేదు ఎలా అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో దాన్ని బట్టి నేను ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తాను. సో ఫస్ట్ థింగ్, పిల్లలు మనం చెప్పినట్టు వినట్లేదు అని అనుకోవడం మానేయాలి. ఎందుకంటే పిల్లలకి మనం తప్ప వేరే వాళ్ళు ఎక్కువసేపు గంటల కొద్దీ చెప్పరు, అండ్ పదే 2-3 సార్లు చెప్పరు ఏ విషయాన్ని, మనమే చెప్తాము. సో ఆ విషయం వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. మన పేరెంట్స్ మన మంచి కోసం మనకు చెప్తున్నారు, సో వాళ్ళు చెప్పేది డెఫినెట్గా మంచిగా ఉంటుంది, దానిలో చెడు అనేది ఉండదు అనే టాపిక్ వాళ్ళకి మైండ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అమ్మ వాళ్ళు చెప్పినట్టు చేస్తే అది సొసైటల్గా మనకి యాక్సెప్ట్ అవుతుంది అని వాళ్ళకి ఒక సబ్కాన్షియస్లో ఒక మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. సో మోస్ట్లీ వాళ్ళు మీరు చెప్పేది వింటున్నారు, అది డెఫినెట్గా జరుగుతుంది. కాకపోతే మనం ఏంటంటే వాళ్ళ గెస్చర్స్ చూసి వాళ్ళు వినట్లేదేమో అనే ఒక భయం ఉంటుంది మనకి. సో ఇప్పుడు 10 సార్లు ఫ్యాన్ ఆపరా అంటే ఆపరు, లేదా ఒక అల్లరి చేస్తున్నావు ఒక ప్లేస్లో, లేదా ఇంటరప్ట్ చేస్తున్నావు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అంటే వాళ్ళు మళ్ళీ ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంటరప్ట్ చేయకూడదు అన్న విషయం తెలుసు, ఆ షూస్ పలానా చోట్లో పెట్టకూడదు అన్న విషయం కూడా తెలుసు. మనం పాస్ చేయాలనుకున్న మెసేజ్ అయితే అదే కదా. వాళ్ళు పెద్ద అయిన తర్వాత పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని ఒకటే కదా మనం చెప్పాలనుకుంటున్నాం. సో ఆ మెసేజ్ అయితే మనం 10 times చెప్పడం వల్ల, ఎవ్రీడే చెప్పడం వల్ల వాళ్ళ సబ్కాన్షియస్లో అది రికార్డ్ అయిపోతుంది. కరెక్ట్ విషయం ఏంటి అంటే పలానా ఆర్డర్లో నేను షూస్ పెట్టుకోవాలి, లేదా పలానా టైంకి నేను వెళ్ళి చదువుకోవాలి అనేది కరెక్ట్ విషయం. అలా చేయకపోతే అది తప్పు అన్న విషయం అయితే రికార్డ్ అయిపోతుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి రేపు పొద్దున వాళ్ళు ఎలా ఉంటారో అనేదానికి మీరు ఆల్రెడీ సీడింగ్ వేసేసారు, మీరు చెప్పేశారు ఆల్రెడీ వాళ్ళకి. అది వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకంటూ ఒక హోము, వాళ్ళకంటూ ఒక కెరియర్ ఆప్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మనం చూస్తే కొంతమందికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు బాగా అల్లరి చేసినా పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ కెరియర్ ఆప్షన్స్కి చూస్ చేసుకున్నాక హార్డ్ వర్క్ చేస్తారు, సక్సెస్ఫుల్ కూడా అవుతుంటారు. ఎందువల్ల అలా జరుగుతుంది అని అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మనం 10 సార్లు చెప్పడం వల్ల సబ్కాన్షియస్లో రికార్డ్ అయిపోతుంది ఇది కరెక్ట్ ఇది తప్పు అని. అందువల్ల మనం మినిమం థింగ్ మనం ఏం చేయాలంటే మనం జస్ట్ వాళ్ళకి ఇది కరెక్ట్ ఇది తప్పు అనే విషయం మాత్రం కంటిన్యూస్గా చెప్తూ ఉండాలి. అలా చెప్పేటప్పుడు మనకు కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో మనం కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తాం. దానివల్ల మీతో వాళ్ళకున్న రిలేషన్షిప్ స్పాయిల్ చేసుకోకండి. దానిలో ఆ సిచ్యువేషన్ని బ్లేమ్ చేసుకోండి, కానీ మీ పిల్లల్ని బ్లేమ్ చేయకండి. అది వాళ్ళ నేచర్, వాళ్ళు అది క్రాస్ చేస్తారు. మన నేచర్, మనం వాళ్ళని కరెక్ట్ చేస్తాం. ఈ సంఘర్షణ మధ్యలో ఎప్పుడు కూడా వాళ్ళకి మీకు ఉన్న కనెక్ట్ మాత్రం డిస్కనెక్ట్ అవ్వకుండా చూసుకోండి. అదొక్కటి మీరు చూసుకోగలిగితే రెస్ట్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే మీరు పదే చెప్పడం వల్ల గుడ్ థింగ్స్ ఏంటి బ్యాడ్ థింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత వాళ్ళు ఇన్ కేస్ ఒకవేళ 6 years బిలో ఏజ్ ఉన్నారనుకోండి, చీటికి మాటికి మీ దగ్గరకు వచ్చి అల్లరి చేస్తున్నారు, లేదా పలాందే కావాలి అని చెప్పి మారం చేస్తున్నారు, ఊరికే కింద పడి తిరిగేసి నాకు అదే కావాలి అని చెప్తున్నారు, లేకపోతే మిమ్మల్ని పట్టుకుని పుల్ చేస్తున్నారు ఏదో ఒక విషయం కోసం, అది కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేని పేరెంట్స్ సడన్గా వచ్చి ఈవినింగ్ వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకు ఒక ఎగ్జైట్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ ఎగ్జైట్మెంట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఎగ్జైట్మెంట్లో వాళ్ళు కొంచెం ఎక్కువ వాయిస్ రేజ్ చేయొచ్చు. మీరు వాళ్ళతో ఉండట్లేదు, వాళ్ళు చెప్పినట్టు మీరు వినట్లేదు, వాళ్ళు చెప్పినట్టు మీరు వినట్లేదు అని వాళ్ళకి కోపం రావడం, వాళ్ళు దానికి ఇంకా ఓవర్గా రియాక్ట్ అవ్వడం జరుగుతాయి. అలాంటి టైంలోనే మనం సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యి కొంచెం నెమ్మదిగా చెప్తే కొన్ని విషయాలు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే బిలో 6 years ఎస్పెషల్గా వాళ్ళు ఏ వస్తువులు ఏ తిండి అవన్నిటికన్నా మించి వాళ్ళకి మీ ప్రెజెన్స్ అవసరం, వాళ్ళతో మీరు స్పెండ్ చేయటం అవసరం. అదే మెయిన్. ఫర్ సపోజ్ వాళ్ళు ఏదైనా అడుగుతున్నారు మిమ్మల్ని, మీరు అదే టైంలో ఇది కాదు మనం ఒక గేమ్ ఆడుకుందాం అని అనండి, కావాలంటే చూడండి, వాళ్ళు వెంటనే మీరు ఏదైతే వాళ్ళు పట్టారో అది వెంటనే మర్చిపోతారు. మీరు డైవర్ట్ చేసి చూడండి,
ఆల్ దే వాంట్ ఇస్ మీరు వాళ్ళతో స్పెండ్ చేయడం. ఇంకా మిగిలిన వేరే ఆప్షన్స్, మాకు పిజ్జాలు బర్గర్లు కావాలనుకుంటే సమ్ అదర్ ఆప్షన్ ఇవ్వండి. మనం కిచెన్లోకి వెళ్ళి హెల్దీ ఫుడ్ చేద్దామా, రెసిపీస్ చేద్దాము, వెళ్ళి చూద్దాము ఒకసారి అని చెప్పి ఇద్దరు కలిసి ఏదైనా ప్రిపేర్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా అది ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మీ టైం. అంతకుమించి వాళ్ళకి విలువైంది ఇంకోటి ఏమీ లేదు. సో అది వాళ్ళు చెప్పే పద్ధతి కొన్నిసార్లు కొంచెం వైలెంట్గా ఉండొచ్చు కొన్ని కేసెస్లో. అలాంటప్పుడే మనం ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా వాళ్ళని అర్థం చేసుకొని ముందుకెళ్తూ వాళ్ళకి తోడుండాలి. అబౌవ్ 8 years వాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఎంత చెప్తున్నా వాళ్ళు వినరు. వాళ్ళు వినకపోగా మనకి పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు, అయినా సరే మన మాట ఎందుకు వినట్లేదని మనకి ఈగో. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కూడా మేము పెద్దవాళ్ళు అయిపోయాము, అయినా వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు అని వాళ్ళకి ఈగో ఉంటుంది. ఇలా ఈగో క్లాషెస్ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి టైంలో వాళ్ళ ఈగో అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పడానికి మనం చేసే విషయం ఏంటంటే, మన ఈగోని మనం సబ్సైడ్ చేసుకొని చెప్పాల్సిన విషయాన్ని స్ట్రైట్గా మామూలుగా నార్మల్గా చెప్పగలిగితే ఈగో అనేది వాళ్ళకు ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఆ పనిని. సో మీరు ఎప్పుడైతే ఈగోకి వెళ్ళరో, నువ్వు నా మాట ఎందుకు వినవో అని మీరు మాట్లాడరో, వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అలాంటి ఈగోయిస్టిక్ థింగ్స్ చేయరు. బట్ రిమెంబర్ వన్ థింగ్, 8 years పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక విషయం అర్థమైపోతుంది. అమ్మ వాళ్ళు చెప్పేది ప్రతిదీ ఒక మంచి విషయానికే, వాళ్ళు నాకు చెప్తున్నదంతా కూడా నా మంచి కోసమే, అది కరెక్ట్ విషయమే చెప్తారు అనే విషయం వాళ్ళకి మెచ్యూర్డ్ పీపుల్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఆ టైంకి వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. సో మీరు ఎంత చెప్తే వాళ్ళకి సబ్కాన్షియస్లో అంత రికార్డ్ అవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ మాత్రం ఫిక్స్డ్గా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాసేస్తున్నారు, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉంటేనే కరెక్ట్ అని మీరు ఆల్రెడీ చెప్పేస్తున్నారు, రైట్? సో అది మైండ్లో పెట్టుకోండి. సో దట్ మీ రిలేషన్షిప్ వాళ్ళతో స్పాయిల్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఏమి ఇస్తున్నారు మీ పిల్లలకి అలా చేయడం వల్ల అంటే, మీరు వాళ్ళకి పేషెంట్గా ఉండడం నేర్పిస్తున్నారు, కోపం తెచ్చుకోకుండా ఎలా మాట్లాడాలో చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకి జీవితాంతం ఒక ఫ్రెండ్గా మారుతున్నారు, ఒక కంపాషనేట్ ఫ్రెండ్గా మారుతున్నారు. ఓకే, సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో ద్వారా పిల్లలతో ఎలా ఉంటే బాగుంటుంది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.